వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జోసా 2025 కౌన్సిలింగ్లో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ చాయిస్ ఫిల్లింగ్ చేయడం. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి కంపల్సరీగా పేపర్ వర్క్ చేయాలి. ఈ పేపర్ వర్క్ ఇంపార్టెంట్స్ ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ వర్క్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి చాయిస్ ఫిల్లింగ్ చేస్తామంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీరు చాలా నష్టపోతారు. మీకు టాప్ కాలేజీలో బెస్ట్ బ్రాంచ్లో సీట్ రాకుండా పోవడం అయితే జరుగుతుంది. సో ఈ పేపర్ వర్క్ ఎలా చేయాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ మీకు కావాలి అనేది క్లారిటీగా చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ లేకుండా పేపర్ వర్క్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి చాయిస్ ఫిల్లింగ్ చేసేస్తే మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ ర్యాంక్ వచ్చిన సేమ్ మీ కేటగిరీ స్టూడెంట్స్ని కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది, మీకు వరస్ట్ కాలేజీలోనో లోయెస్ట్ బ్రాంచ్లోనే సీట్ వస్తుంది. చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఇందులో మెయిన్గా ఫస్ట్ మీరు పేపర్ వర్క్ స్టార్ట్ చేయాల్సింది దేనిపైన అంటే కాలేజ్ అండ్ బ్రాంచ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్. ఫస్ట్ మీ దగ్గర మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అంటే మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ఏ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ స్టూడెంట్ అయితే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో మీకు సీట్ వస్తుంది. జోసాలో సీట్ వస్తే ఫస్ట్ ఇదంతా కంప్లీట్ చేయాలి. మీకు ఒకవేళ సీసాబ్లో సీట్ వస్తుంది అనుకోండి, మీరు ఇదంతా ఇప్పుడు చేయనవసరం లేదు. సీసాబ్ జోసా తర్వాత ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్గా ఒక పీడిఎఫ్ అనేది మీకు కంపల్సరీగా కావాలి. కేటగిరీ బేస్ చేసుకొని ఓబీసీ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన ఒక మొత్తం పీడిఎఫ్ చూసేసుకుంటే కాదు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా ఒక మొత్తం పీడిఎఫ్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరికీ వచ్చినాయి కాదు. ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ ఎలా ఉంది, ఈ ఇయర్ సీట్స్ ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, మీ ర్యాంకుకి సర్టెన్ నెంబర్ ఆఫ్ ర్యాంక్ నుంచి ఎంత ముందు ర్యాంక్ నుంచి సీట్స్ మీరు ఇవ్వాలి, చాయిస్ ఫిల్లింగ్కి ఎంత లాస్ట్ ర్యాంక్ వరకు మీరు ఇవ్వాలనేది కంపల్సరీగా మీకు ఇండివిజువల్ పీడిఎఫ్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ బ్రాంచ్ క్రైటీరియా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్రాంచ్ క్రైటీరియా అనగానే చాలామంది ఉన్న బ్రాంచెస్లో బ్రాంచ్ తీసుకోవడం అనుకుంటున్నారు. ఇది బ్లండర్ మిస్టేక్. సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ మెకానికల్ ఇలా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఈ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలన్న దానికంటే ముందు అసలు మీరు 4 years బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇది ఇంపార్టెంట్. దీన్నే బ్రాంచ్ సెలెక్షన్ క్రైటీరియా అంటాం. దీనికి మీరు 4 years ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేశారు, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తారా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతారా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారా, బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్తారా, ఓన్లీ మీ బ్రాంచ్ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని ఉన్న జాబ్స్కి వెళ్తారా, వీటన్నిటికీ క్లారిటీగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అసలు ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలనే క్లారిటీ ఫస్ట్ మీకు రావాలి. ఇవి ఏమీ తెలియకుండా ఉన్న బ్రాంచ్లోనే వచ్చిన బ్రాంచ్ తీసుకున్నంటే మాత్రం తర్వాత కూడా నష్టపోతారు. సో ఫస్ట్ వన్ మీరు ఇది డిసైడ్ అవ్వాలి. 4 years బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ బ్రాంచ్ మనకు సూటబుల్ అవుతుందనేది ఫస్ట్ డిసైడ్ అయితే ఆ తర్వాత మీ దగ్గర ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్లో అన్నిట్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, వీటన్నిటికీ సంబంధించిన ఇండివిజువల్ పీడిఎఫ్స్ మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ మన మెంటర్షిప్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్కి కూడా. నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ 7 to 8 ఫైల్స్ మీ దగ్గర ఉండాలి ఈ క్రైటీరియాస్ అన్నీ మీరు డిసైడ్ చేసుకోవడానికి. అవన్నీ అందరికీ మన మెంటర్షిప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వేరే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి అక్కడ ఇటువంటి డీటెయిల్స్ ఏమీ లేకపోయిందంటే కంపల్సరీగా మీరు నష్టపోతున్నట్టే అర్థం. సో కాలేజ్ క్రైటీరియా, ఇక్కడ కాలేజ్ క్రైటీరియా అనగానే చాలామందికి తెలియదు. ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చింది, మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ మాత్రం మీరు చూసుకున్నా మీరు కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేసే కాలేజ్ మీకంటే ముందు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అవే కాలేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందరికీ టాప్ కాలేజెసే రావాలంటే రావు, కానీ ఆల్టర్నేటివ్గా ఏ కాలేజెస్ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ఐటి టాప్ కాలేజెస్లో రావట్లేదు మీకు, సపోజ్ అలా రానప్పుడు ఎన్ఐటి టాప్ కాలేజ్లో రాకపోతే ఓన్లీ నేను ఎన్ఐటీసే జాయిన్ అవుతాను అనుకొని వదిలేస్తామా? లేదు. రానప్పుడు దేనికి వెళ్ళాలి, మళ్ళీ ఎన్ఐటీస్కే వెళ్ళాలా,
లేదు త్రిబుల్ ఐటీస్కి వెళ్ళాలా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. త్రిబుల్ ఐటీస్కి వెళ్ళాలంటే ఏ క్రైటీరియా బేస్ చేసుకొని వెళ్ళాలి, ఏ బ్రాంచ్కి జాయిన్ అవ్వాలి, ఇది ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్టీ కాంబినేషన్ ఎలా ఉంటుంది, దేనికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్స్ ఉండాలి మీ దగ్గర. నెక్స్ట్ కాలేజ్ క్రైటీరియా బేస్ చేసుకొని మీరు కాలేజ్ చూజ్ చేసుకోవడంతో పాటు ఇండివిజువల్గా ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత బ్రాంచ్ అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్రాంచెస్ ఉన్న అన్ని బ్రాంచెస్లో ఫస్ట్ చెప్పింది బ్రాంచ్ క్రైటీరియా సెలెక్షన్ అనేది 4 years తర్వాత మీరు ఏం చేస్తారని. ఇప్పుడు మీరు చూజ్ చేసుకోవాల్సింది దీనికి ఇండివిజువల్ ఫైల్స్ మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. ఏ బ్రాంచ్ మిస్ అవుతే ఏ బ్రాంచ్ తీసుకోవచ్చు, సిఎస్సి రాలేదు, ఆల్టర్నేటివ్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఒకవేళ నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్తే మీకు అంతే వర్తీగా ఉంటుందా, ఆ బ్రాంచ్లో జాయిన్ అవుతే మీకు కావాల్సిన ప్లేస్మెంట్ ప్యాకేజెస్ వస్తాయా, 4 years తర్వాత మీకు ఇది యూజ్ అవుతుందా, ఇవన్నీ మీరు 1 by 1 ప్రతి బ్రాంచెస్ మనకు ఆల్మోస్ట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి, ఈసీఈలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, త్రిబుల్ ఈ, మెకానికల్, మెట్రాలజీ, మెటీరియల్, సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అసలు ఏ బ్రాంచ్ తర్వాత ఏ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, ఏ బ్రాంచ్ ఎవరు చూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. ఫైనల్గా ఇవన్నీ మీరు ఇండివిజువల్గా డిసైడ్ చేసుకున్న తర్వాత కాలేజ్ అండ్ బ్రాంచ్ కాంబినేషన్లో ఇప్పుడు ఫైనల్గా అసలు మీ దగ్గర పీడిఎఫ్ ఉండుంటే ఈ పీడిఎఫ్ నుంచి మీరు రిమూవ్ చేయాల్సిన కాలేజ్ ఏంటి, రిమూవ్ చేయాల్సిన బ్రాంచ్ ఏంటి అంటే ఫస్ట్ క్రైటీరియాస్ అన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతాయి కాబట్టి ఆ అర్థమైన క్రైటీరియాస్ బేస్ చేసుకొని కాలేజ్ ఏది మీరు జాయిన్ అవ్వకూడదు రిమూవ్ చేసుకోవాలి, బ్రాంచ్ ఏది మీరు జాయిన్ అవ్వకూడదు రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రిమూవ్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ ఉన్న కాలేజెస్ బ్రాంచెస్లో సార్ట్ అవుట్ చేసుకొని ఆ సార్ట్ అవుట్ చేసుకున్న దాని కాంబినేషన్లోనే మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఇంకా ఉంటాయి, దాన్ని మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ వర్క్ ఇలా స్టార్ట్ చేస్తేనే మీకు కరెక్ట్గా అసలు మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతారు, ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతారు, ఏమి జాయిన్ అవ్వరు, ఏమి జాయిన్ అవ్వకూడదు, మీకు సూటబుల్ ఏంటి, మీ ర్యాంక్కి మంచి టాప్ బెస్ట్ బ్రాంచ్ ఏంటి అనేది ఇవన్నీ బేస్ చేసుకుంటేనే మీరు డిసైడ్ అవుతారు. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 6309410931 వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే మాత్రమే మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మెంటర్షిప్ కావాలి, మాకు మీ సపోర్ట్ కావాలి, మీ గైడెన్స్ కావాలన్న వాళ్ళకి మాత్రమే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఫీ పేమెంట్ చేయకుండా కాల్స్ మెసేజెస్ ఏమి చేసినా రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరగదు, దయచేసి అర్థం చేసుకోండి. మీకు జోసా సీసాప్ కావాలంటే 2500 రూపీస్. జోసా సీసాప్తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్, విఐటి, మణిపాల్, అమృత, శాస్త్ర, కమిడ్కే, శివనాథర్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీకు ఇంక్లూడింగ్ కావాలంటే 4000 రూపీస్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత మీకు ఇలా ఈ పేపర్ వర్క్ చేయడం వల్ల మీకు జరిగే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో ఎలా చూజ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అప్పుడే మీకు మీ ర్యాంక్కి వచ్చిన దానికి కరెక్ట్గా కాలేజ్ చూజ్ చేసుకోవడం మీ వల్ల అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ 7 to 8 ఫైల్స్ అవసరం అవుతాయి. ఒక వీడియోసే మీకు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇవి అర్థం అవడానికి ఆల్మోస్ట్ 3 వీడియోస్ కావాలి. ఈ 3 వీడియోస్ 7 to 8 ఫైల్స్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఫస్ట్ స్టెప్లో పేపర్ వర్క్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.